కాబట్టి ఆల్రెడీ మీరు ఉండి అక్కడ ఏదో హోటల్లోనో గ్యాస్ స్టేషన్లోనో రెస్టారెంట్లోనో ఎక్కడో పని చేస్తుంటే పరిగెత్తుకొని వచ్చేయాల్సిన అవసరం లేదు. ఎవరు వచ్చి మీతో ఒకవేళ పట్టుకున్నా ఏం చేస్తారో విమానం ఎక్కించి భారతదేశం పంపిస్తారు, అంతే కదా. మళ్ళీ మిమ్మల్ని కొట్టడం షూట్ చేయడం పూర్తి కాంట్రడిక్టరీ చెప్తున్నారు మీరు. తనే ఒక జాగ్రత్త పడండి బయలుదేరండి అంటున్నారు ఆయన. యష్ గారిని ఐ డిడ్ వాంట్ టు డైరెక్ట్లీ క్రిటిసైజ్ యష్ గారు అండ్ హర్ట్ హిస్ ఫీలింగ్స్, బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ నో, డూ నాట్ పానిక్. అసలు ఆయన అనలేదు, అనని విషయం మనం ఎందుకు పానిక్ కావాలి. ట్రంప్ నిన్న స్పీచ్ లో కూడా అన్నాడు, ఇల్లీగల్ అన్డాక్యుమెంటెడ్ క్రిమినల్ ఇమిగ్రెంట్స్, క్రిమినల్ అని 10 సార్లు వాళ్ళు అంటుంటే మనం ఎందుకు ఊలికి పట్టాం. నేరాలు చేసిన వాళ్ళు పంపిస్తారో కూడా అని ఆయన అంటుంటే మనోళ్ళందరూ వచ్చేయండి అంటాం. అసలు అర్థం లేదు. అంత భయపడాల్సిన పట్టుకుంటే ఏం చేస్తారు, పంపిస్తారు, ఏముంది. ఓకే, ఇబ్బంది పడుద్ది, నేను కాదనట్లేదు. మీరు అన్నట్లు అక్కడ 12 లక్షలు 15 లక్షల మంది ఇండియన్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళని ఇప్పుడు రాత్రి గడితే తట్టబట్టుకొని సర్దుకొని పోమని ఎవరు అనరు. దెర్ ఈస్ అ హ్యూమానిటేరియన్, ఇట్స్ అ గ్రేట్ కంట్రీ అండి. మీరు న్యూయార్క్ లో దిగితే ఎయిర్పోర్ట్ లో వెల్కమ్ టు ద ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ అని పెద్ద బోర్డు ఉంటుంది. ఒక్క నిమిషం యష్ గారు, వాట్ ఈస్ యువర్ పాయింట్? నేను ఒక విషయం చెప్తానండి. నేను ఇందాక చెప్పిన స్టేట్మెంట్ లో కూడా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఇక్కడ ఎవరైతే పనిచేస్తున్నారో పొరపాటున దొరికిపోతే గనక వాళ్ళ లైఫ్ చాలా మిజరబుల్ గా ఉంటదని చెప్పాను తప్పితే, ఇక్కడ పాయింట్ ఏంటంటే డెఫినెట్ గా మేజర్, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇండియన్ రెస్టారెంట్ ఉందండి. ఇండియన్ రెస్టారెంట్ లో మెజారిటీ ఆఫ్ మన ఇండియన్ పిల్లలు చదువుకున్న పిల్లలే పనిచేస్తున్నారు. అది ఇల్లీగల్ జాబే కదా, అది దే నాట్ సపోజ్ టు డూ ఇట్, రైట్? సో ఇక్కడ ఒకవేళ ఐసిక్ కనుక దొరికిపోతే ప్రాబ్లమే కదా. సో దట్స్ వాట్ ఐ ట్రైయింగ్ టు డూ. అంటే మీరేమంటున్నారంటే లాంగ్ టర్మ్ లో కెరీర్ వైజ్ గానీ వాళ్ళకు బ్లాక్ మార్క్ ఉండిపోతుంది అనేది. లెట్స్ నాట్ డూ దట్ అంటున్నా. ఫాలో ద ప్రాసెస్, లెట్స్ నాట్ డూ ఇల్లీగల్ జాబ్స్. సార్ I'll tell you one thing, they're so careful. అమెరికన్ లా మేకర్స్ ఎవరైతే ఉన్నారో చట్టసభల్లో కాంగ్రెస్ మెన్ కానీ సెనేటర్స్ కానీ ప్రెసిడెంట్ కానీ అది ఇల్లీగల్ అనట్లేదు, అన్డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్ అంటున్నారు. మీరు విన్నారో లేదు? సో దే ఆర్ జస్ట్ బీయింగ్ కాల్డ్ అన్డాక్యుమెంటెడ్ క్రిమినల్స్. ఎవరు అంటే అక్కడ పోయి నేరాలు చేసినవాడు, దొంగతనం చేయటం, దొమ్మి చేయటము, బెదిరించడము, మోసాలు చేయటము, బ్యాంక్ ఫ్రాడ్ చేయటము, అట్లాంటి వాళ్ళని పంపించేస్తా ఉంటున్నారు. అది విషయం. ఓకే, సో అపార్ట్ ఫ్రమ్ ఇప్పుడు వెళ్ళాలనుకునే వాళ్ళకి ఏంటి, ఇంకేమైనా ఇబ్బందులు ఉంటాయా, లేకపోతే ఫ్యూచర్ లో లీగల్ గా వెళ్ళాలండి? నరకం అండి. లీగల్ గానే వెళ్తారు. వెళ్లే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, H1B టైట్ చేస్తున్నారు. సో ఈ రకరకాల, నాకు అసలు తెలీదు. యష్ గారు అన్నారు ఇందాక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ H1B లాటరీస్ క్యాన్సిల్ చేశారు. నేను కనిపించలేదు, నేను ఎత్తికినా కూడా నాకు కనిపించలేదు. బట్ చేస్తే ఇట్ ఇస్ అన్ ఎక్సలెంట్ డెసిషన్. అప్పుడు ఏమవుద్ది అంటే కంప్లీట్ టాలెంట్ కే ఛాన్స్ ఉంటుంది అక్కడ. ఎగ్జాక్ట్లీ, మంచిదే కదా అది. ఇప్పుడు మీకు ఒకడు మంచి యూనివర్సిటీలో చదివినోడికి ఊరి మూల ఎక్కడో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలో ఇద్దరు ఒకటే అయితే ఎట్లా? అప్పుడు ఏమవుద్ది అంటే టెస్లాలు, మైక్రోసాఫ్ట్లు, గూగుల్, యాపిల్, అమెజాన్ ఇట్లాంటి కంపెనీలకు అన్ని వాళ్ళు ఎక్కువగా హైర్ చేసుకోవడానికి టాలెంట్ బేస్డ్ ఇమిగ్రేషన్ ఉంటుంది.